వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. నేను మీ అశ్వినిని. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి. ఈరోజు అయితే నేను ఫామ్కి వచ్చాను. చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి కదా, అసలు చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం పనుండే. ప్రజెంట్ అయితే ఈరోజు అయితే ఫామ్కి వచ్చేసేసి చిన్న వంట అంటే మేము అన్నం కూర ఇంటి నుంచే తీసుకొచ్చాము. ఈ ఫిష్ అయితే తీసుకొచ్చాను, ఫిష్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నా. ఇక దానికోసము ప్రిపేరింగ్ అన్నమాట. ఇదిగోండి మా ప్రిపరేషను. ఈ పొయ్యి కోసము తిప్పమ్మ. ఈ పొయ్యి కోసం అయితే నేను మా పొట్టి నానా కష్టాలు పడ్డాము. లాస్ట్కి 1/2 అవర్ 1 అవర్ అయిందమ్మా ఆ పొయ్యి వెలిగించి. 1 అవర్ అయినట్టుంది. 1 అవర్ నుంచి కష్టపడితే మా చెమటలు అన్నీ తుడిచేసుకున్నాం ఇప్పుడే. ఫైనల్లీ అయితే డిడిట్ అన్నమాట అది. ఇక్కడికి వచ్చేసేసి ఫిష్ అయితే కట్ చేసుకొచ్చాను. ఇక పొయ్యి అయితే వెలుగుతూ ఉంటుందిలే, కానీ మనమైతే మసాలాలు కలిపేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనము. ఫస్ట్ అయితే పీసెస్ని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం సరిపడా. ఇందులో కొంచెం సాల్ట్, మనం ఎంత తింటే అంత కారం వేసేసుకోవాలి. మేమైతే కొంచెం స్పైస్గానే తింటాము, మీరు తక్కువ తింటే తక్కువ వేసేసుకోవచ్చు. మా పొట్టి అయితే ధేర్ అంటుంది చాలంట. ఓకే, ఈసారికి పొట్టి మాట వినేద్దాం. నెక్స్ట్ ఉప్పు కారం వేసేసినాం కదా, ఆ తర్వాత మాది పసుపు వేసేసుకుందాం. పసుపు కొంచెం, అండ్ దీంట్లో స్పూన్ తీసుకురాలే అమ్మా. దీంట్లో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉదయమే తీసుకొచ్చేసేసి మిక్సీ పట్టాము, కొంచెం వేసేసుకుందాం. ఆ తర్వాత మా పొయ్యి మళ్ళీ మంట ఆరిపోతే ఇక మేము కష్టాలు పడలేము. ఇప్పటికే 1 అవర్ అయింది. పాపం మా పద్మావతికి ఆకలి అవుతుందట, ఉదయం వచ్చింది పాపం. మా వారు తను తెగ పని చేసేస్తున్నారు, మేమైతే ఇక్కడ పని చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసేసి అన్నీ వేసేసుకున్నాం కదా. అన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెము ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేస్తే ఏంటిదంటే పీసెస్కి మంచిగా పడతాయి మసాలా పేస్ట్. ఓకే అండి, దీంట్లో గరం మసాలా కూడా వేసేసుకుందాము. అన్నీ వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, మనం కావాలంటే క్రిస్పీగా కావాలంటే కార్న్ఫ్లోరు, బియ్యపిండి అవన్నీ వేసేసుకోవచ్చు, అది ఆప్షనే. ఇక నాకైతే ఇష్టం లేదు. ఈ తవా మీద ఫ్రై చేద్దామని, ఫిష్ ఫ్రై, తవా ఫ్రై అంటారు దీన్ని. ఇట్లయితే కలిపేసుకున్నాం. ఇట్లా కలిపేసిన తర్వాత ఒకవేళ మీకు టైం ఉంటే 1 అవర్ పెట్టుకోవచ్చు, 2 అవర్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈరోజు కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపటికి కూడా చేసేసుకోవచ్చు మనము. ఇక్కడికి వచ్చేసేసి మనమైతే 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం చాలు. ఆ తర్వాత ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసేద్దాం. ఓకే అండి, ఇప్పుడైతే టైం ఇచ్చాం కదా, ఒక 10 మినిట్స్ దామ్మా పోటీ. మనం ఇక తవా ఫ్రై చేసేద్దాం. పద్మావతి, ఫిష్ ఫ్రై తింటావా తినవా? మా పద్మావతి ఇప్పుడు వచ్చింది, తను వచ్చేసరికి 1 టైం కాలే. నీకోసం చికెన్ తీసుకొచ్చినాంలే, బాధపడకు. ఏమో చూసారా మా పొట్టి అయితే ఫిష్ ఫ్రై. వావ్, సూపర్. క్లాప్స్ కొట్టమ్మా పొట్టి. పద్మావతికి సన్మానం చేద్దాం, పొయ్యి సెట్ చేసినందుకు, తవా సెట్ చేసి. పని పద్మావతి ఈరోజు మన ఫామ్లో ఈరోజు కాలువ నీళ్ళు వస్తున్నాయి, దుక్కి తడుపుతున్నాం. బెండకాయ వేయడానికి శనగకి నీళ్ళు కట్టాలి. మళ్ళీ అవతల ఈరోజేనా? మళ్ళీ అవతల ఎప్పుడు మనం పల్లీలు మరి పీకేది? ఇవాళ నీళ్ళు కడితే రేపు పీకేది. మేమైతే పల్లీలు రేపు పీకేస్తున్నాం. కావాలంటే మీరు మా ఫామ్ దగ్గరికి వచ్చేసేయండి. ఎప్పుడు పద్మావతి? రేపా ఎల్లుండదు? అప్పుడే కదా ఫ్రెష్గా అమ్ముతాంగా మనము. పచ్చిదే అమ్మాలి, పచ్చిదే అమ్ముతాము. బాగున్నాయి శనక్కాయలు, నాటు శనక్కాయలు. ఈసారి నాటు శనక్కాయలు పోయినసారి నేను వీడియో పెట్టాను కదండి పల్లీవి, అక్కడే సేమ్ ప్లేస్లో వేసాము. మళ్ళీ ఇక రేపటికి తీస్తారంట. మమ్మీ కన్నం పెట్టినా పెట్టు, వేడివేడిగా ఫిష్ ఫ్రై కూడా తినేస్తుంది. కనిపిస్తుందండి, కనిపించకపోతే కొంచెం వెయిట్ చేయండి. చూపిస్తాను. అప్పటి నుంచి కనబడట్లే పద్మావతి, ఇప్పుడు కనిపిస్తుంది.
మామ కూడా తినలే, జావా తాగింది ఆల్రెడీ. ఇది అయిపోతే అందరూ ఒకేసారి తిందురంటే మా పద్మావతి ఆగట్లే, ఆకలి అవుతుందట. ఇలా ఒక విషయం ఏంటిదంటే మనము పీసెస్ వేసేటప్పుడు ఒక 5 or 10 minutes తర్వాత తిప్పాలండి. ఎమ్మటే తిప్పేస్తే మళ్ళీ పీసెస్కి ఆ మసాలాలు మొత్తం విడిపోతాయి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఈ పొగతో అయితే మా పద్మావతి ఏం చేసింది, పొగ ఎక్కువ వస్తుంది, మొత్తం బయటకు తీసేసినా పొగ వస్తుంది, మాట్లాడరాట్లే. చూసారా కళ్ళల నుంచి నీళ్లు కారుతున్నాయి నాకైతే. పొట్టి చేసిన చికెన్ కర్రీ ఎలా ఉందో? బాగానే ఉంది. హడక నా కోసం ఉంచమ్మా, నేను హడక తింటా, ఫిష్ తక్కువ తింటా. ఫిష్ మా పొట్టి కోసం, మా వారి కోసం, మా తిండుగాని కోసం, పద్మావతి కోసం చికెన్, నా కోసం చికెన్. తింటావా పద్మావతి? 2 నిమిషాలు ఆగు, ఈ పీస్ నేను మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి నాకు ఉంచినవా పొట్టి? అన్ని పొట్టి ఒక్కటే తినేస్తా. మార్నింగ్ వాటర్ పోతుందా బాటిల్లో? మధ్యాహ్నం ఏమో చికెన్, ఈవినింగ్ ఏమో గారెలు. రేపు మార్నింగ్ రేపేమో మినపప్పు వడలు, మధ్యాహ్నానికి మటన్ కూర. ఇంకా చెప్పు. రోజు నాన్ వెజ్ మనం తిన్నాంగా. పొట్టి వంట బాగానే చేస్తుందండి. అక్క నువ్వేం టిఫిన్ చేసినావు మార్నింగ్? జావా. నువ్వు తాగినావా? తాగినమ్మా, నిజం చెప్పు. నిజమే తాగిన. నిజం తాగిన ఫ్రెండ్స్, జావా తాగిన, రాగి జావా. మా పొట్టే తాగదు, కావాలని అడుగుతుంది పొట్టి. పోయినప్పటికల్లా జావానే చేసి పెడుతుంది. మా ఇంట్లో ఎక్కువగా రాగి జావా, జొన్న జావా అండ్ ఇడ్లీలు, ఇంకేంటివి ఆయిల్ ఫుడ్స్ తక్కువ. నేను బలవంతం చేస్తే తప్ప. దోశ కాదు దోశ. మా తిండు కానీ చూడండి, తిప్పమాట చూడండి. ఏ తిండు హాయ్ చెప్పరా. వాడు చెప్పులతోనే చెప్తుండు చూడండి, 2 చెప్పులు చేతిలో పట్టుకొనే వస్తుండు. రుహాన్, మా రుహాన్ గాడు. పద్మావతి పొగెందుకు ఇట్లా వస్తుంది? అయిపోయినా తీసుకురాలే మా పొట్టి అమ్మ అయితే. అరే ఎడిపోయినవరా నువ్వు? టవల్ తీసుకురా పో నాన్న కొంచెం ప్లీజ్. దిండుగా చెప్పిన మాట వినాలి నాన్న. పోయిరా పో. ఫిష్ ఫ్రై అయిపోయింది, పో మళ్ళీ వచ్చి తిండు పెడతా. తీసుకురా పో నాన్న. ఇది కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయిరా, ఉంచడానికంటే తీసుకురా. నువ్వు చూసినావా ఏడుస్తున్నట్టే ఉంది, నాకేం చూడు ఎట్లా ఏడుస్తుందా. కంట ట్రేలో ఉంది, పెద్ద టవల్ తీసుకురా, ఇంకో టవల్ కూడా తీసుకురా, 2 తీసుకురా. బాగా ఏడుస్తుంది చూసారా, ఏడుపు వస్తుంది పొయ్యి వల్ల. ఏడ్చుకుంటూ చేసిన ఫిష్ ఫ్రై ఇలాగో మళ్ళీ తింటుందిగా. బాగుందా పద్మావతి? బాగుందండి. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి. ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు మనము. పెద్దగా ప్లానింగ్ ఏమి ఉండదు దీనికి, ఫిష్ పీసెస్ కట్ చేయించుకోవడమే తప్ప. టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీంట్లో మనము నేను చెప్పాను కదా ముందు, కార్న్ఫ్లోర్ కొంచెం పెరుగు అవి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ పెరిగిద్ది. కాకపోతే దానికి ఏంటిదంటే కొంచెం టైం ఇవ్వాలి, వాటికి క్రిస్పీగా అనిపిస్తాయి ఆ పీసెస్లో. తవా ఫ్రై అందులో ఒకటి పొయ్యి కదా పద్మావతి, ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది. ఏ కర్రీ అయినా పొయ్యి మీద వండేసుకున్నంత టేస్ట్ దేని మీద రాదు కదా పద్మావతి. అయిపోయిందమ్మా, ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎర్రగా అయిపోయిందమ్మా.
ఏం కాలే. ఏం కాలేదా? ఉప్పుగా ఎంతలా వాసి వాసినట్టే ఉంటది ఇక ఇప్పుడు ఫేస్ అయితే. పద్మావతి అయితే తినేసింది. అప్పుడప్పుడు ఇట్లా పొగలో ఉంటే సైనస్ ఉన్నది మొత్తం బయటకు వస్తుంది. అది కూడా కరెక్టే. సైనస్ ఉన్న వాళ్ళు ఏం చేయండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా పొయ్యి మంట పెట్టుకొని పొయ్యి దగ్గర కూర్చోండి. మొత్తం లోపల ఉన్నది మొత్తం బయటకు వచ్చేస్తుంది. మొత్తం బయటకు వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీసేద్దామా ఇప్పుడు fish fry? నా ఛానల్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం ఫ్రై పెడుతున్నాను. చూడండి మంచిగా సూపర్ గా అనిపిస్తుంది. ఆనియన్ కట్ చేసి పెడితే సైడ్ కి మనం ఆనియన్స్ తేలేగా పుట్టి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయా? పద్మావతి ఆనియన్ ఉంది, లెమన్ ఉంది. ఆనియన్ లెమన్ కట్ చేసి పెడదాం మరి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫ్రెండ్స్. పొట్టి చూసినావా? తింటావు ఒకటి? స్మెల్ సూపర్ ఉంది. పద్మావతి ఎట్లుంది? నువ్వే తిన్నావు, మేమైతే వాసన చూసి సరిపోయింది మాకైతే. ఈరోజు నేనైతే జుట్టు వేసుకోలే, మాకు ఇట్లనే తీసుకొని వచ్చింది నన్ను. మా పొట్టి జుట్టు వేసుకొని పొట్టి ఈరోజు ఫిష్ ఫ్రై ఈరోజు తింటున్నాం. వాసన అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. పద్మావతి ఏది చూపి? దోసకాయలు. శనగ చేనులో దోసకాయలు. ఏం దోసకాయలు? నాటు దోసకాయలు, బుడం దోసకాయలు. బుడం దోసకాయలా? బుడం దోసకాయలు ఏంటిది పద్మావతి? చీపురి కాకడి అంటారు మా భాషలో. చీపురి కాకడి అంటే తెలుసు నాకు, మా వాళ్ళు అట్లానే అంటారు. మేమైతే పోయినసారి ఇక్కడే వంట చేసినాం. మేము ఇప్పుడు తింటున్నాము చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. పొట్టికి ఏమో ముండి, పొట్టి నీకు ముండి, నాకు అసలు వద్దు. ఎవరో తెలియదు. తిను పొట్టి. మా పొట్టి అయితే డైటింగ్ చేస్తుందంట. లావ్ అయిపోతున్నా. కరకరలాడుతున్న ఆనియన్స్. ఫిష్ కూడా అంతే ఉంది. పక్కన ఒకటి మిస్ అయింది. ఏంటిది? సగం ఆ బాటిల్ పెట్టుకుంటే సూపర్ ఉండుగా. అవును. తాగేది మరి నువ్వు తాగుతావా? తాగడం తర్వాత సంగతి. పెట్టుకోవాలి. పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది చూడ్డానికి. మొత్తానికైతే మా భోజనాలు అయితే అయిపోయినాయండి. చికెన్ ఫ్రై మొత్తానికి నేను పొట్టిన ఎక్కువ తిన్నాము. మా దిండుగాడు కూడా తినలే. మా పద్మావతి అని మా వారు కొంచెమే తిన్నారు. మొత్తానికి మా లంచ్ అయితే అయిపోయింది. ఫిష్ ఫ్రై అండ్ చికెను ఫుల్గా తినేసినాం. ఇక లేవనేస్తలేదు, లేచినాం. మా పొట్టి కూడా లేవలే. ఇక మా నిజాంకి అయితే ఇప్పుడు ఫిష్ ఫ్రై తీసుకెళ్తుండు. వాళ్ళు కూడా తినేస్తారు ఇప్పుడు. తీసుకెళ్ళి వాళ్ళది కూడా లంచ్ కాలే. చికెన్ నేను ఫిష్ ఫ్రై పెట్టేస్తున్నాము. ఇక మొత్తానికైతే మా లంచ్ అయితే ఇట్లా ముగిసింది ఈరోజు. ఫిష్ ఫ్రై చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మర్చిపోమాకండి. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్.